దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం స్కూల్ ఫ్యాషన్ సెన్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి టోటల్గా పాయింట్స్ మాట్లాడుకుందాం. ఎట్లాంటి అవుట్ఫిట్స్ వేయాలి, ఎట్లాంటి హెయిర్ స్టైల్స్ ఉండాలి, ఎట్లాంటి స్టైల్ మెయింటైన్ చేయాలనేది కంప్లీట్గా వీడియోలో చెప్తాను అనమాట. నార్మల్ టు నార్మల్గా ఏదో స్వెట్ షర్ట్ వేసేసి కింద టాన్ జీన్స్ వేస్తే బాగుంటుంది, వైట్ స్నిక్కర్స్ కొనుక్కోవాలి, ఇట్లా కాకుండా ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ప్యాంట్ షర్ట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. నార్మల్గా సింపుల్ టు సింపుల్ ఒక షర్ట్ కింద ఒక జీన్స్ ప్యాంటు ఇట్లాంటివి అనేది పక్కన పెట్టేసి నెక్స్ట్ లెవెల్గా ఆలోచించాలి. టీ షర్ట్ మీద షర్ట్ వేయడం గిట్ట నార్మల్ లేయరింగ్ అట్లా కాకుండా షర్ట్ మీద టీ షర్ట్స్ వేయడం ట్రై చేయండి. ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది స్కూల్ టైం నుంచే మనకు అలవాటు అయి ఉండాలి. స్కూల్ టైం నుంచే మనం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంటుంది, అరే వీడు ఒక రకంగా చేస్తాడు, ఒక డిఫరెంట్ రకంగా ఉంటుంది వీళ్ళ స్టైల్ అనేది ఒక మైండ్లో ఒక థాట్ అనేది వచ్చేస్తుంది. అట్లా మనకి స్కూల్ టైం నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్స్లలో టీ షర్ట్ మీద షర్ట్స్ వేయడం అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఈ టైంలో జాకెట్స్ ట్రై చేయండి. దాని బదులు జాకెట్స్లో ఇట్లా మనకి నార్మల్గా క్రూ నెక్ ఉన్న దాని మీద జాకెట్స్ వేయడం కాకుండా ఒక టర్టిల్ నెక్ ఉన్న దాని మీద జాకెట్స్ వేయడం, మొత్తం ప్రింటెడ్ ఉన్న దాని మీద జాకెట్స్ వేయడం, ప్రింటెడ్ టీ షర్ట్స్ అనేవి ట్రై చేయండి. డిఫరెంట్ ప్రింటెడ్ టీ షర్ట్స్ అనేవి ట్రై చేయండి. షర్ట్స్ మీద బ్యాక్ సైడ్ ఒక ప్రింట్స్ వస్తాయి, అట్లాంటి ప్రింట్స్ వచ్చే షర్ట్స్ ట్రై చేయండి. ప్యాంట్స్ వచ్చేసరికి నార్మల్ టోన్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండేటట్టు ట్రై చేయండి. చిన్నోస్ ట్రై చేయండి. కార్గో ట్రౌజర్స్ ఉంటాయి, అవి ట్రై చేయండి. అవి కాకుండా మనకి కొన్ని పాయింట్లు వచ్చేసరికి మనకి కార్డ్రాయ్ అని ఉంటుంది. కార్డ్రాయ్ అనేది మనకి కొంచెం ఉల్లెన్ టైప్ వచ్చి కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ అయితే ఉంటుంది. ఆ కార్డ్రాయ్ ట్రౌజర్స్ అని దొరుకుతాయి, అట్లాంటి పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి ట్రై చేయండి. షర్ట్స్లో గిట్ట కార్డ్రాయ్ షర్ట్స్ అని దొరుకుతాయి, అవి గిట్ట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లాంటివి ట్రై చేయండి. ఒకసారి గూగుల్లో కొట్టండి ఎడ్జీ లుక్స్ అంటే ఏంది, స్ట్రీట్ లుక్స్ అంటే ఏంది, ఇట్లాంటివి ఒకసారి ట్రై చేయండి. ఫ్యాషన్ గురించి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది స్కూల్ టైం నుంచే మనకు ఉండాలి. ఏ బ్రాండ్స్ అనేటివి ఎట్లుంటాయి, బ్రాండ్స్ అనేటివి ఏవి ఇన్పుట్ చేసినాయి, ఇప్పుడు మనకి స్నిక్కర్స్ ఎవరు తయారు చేశారు, స్నిక్కర్స్ నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్స్ అంటే ఏంది. ఇప్పుడు వ్యాన్స్ ఓల్డ్ స్కూల్స్ ఒక షూస్ అయితే ఉన్నాయి, అవి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఎప్పటి నుంచో నడుస్తుంది ట్రెండ్, ఇప్పటివరకు అదే నడుస్తుంది. అడిడాస్లో వచ్చేసరికి మనకి సూపర్ స్టార్ షూస్, అవి ఎప్పటి నుంచో ట్రెండ్ ఇప్పటివరకు నడుస్తుంది. నైక్లో ఎయిర్ ఫోర్స్ అనేసి మోడల్, జార్డన్ అనే మోడల్స్, పూమాలో వచ్చేసరికి ఇవి ఇట్లా కొన్ని మోడల్స్ అనేటివి ఎవర్ గ్రీన్గా ఉంటాయి, ఎప్పటికైనా నడిచే ట్రెండ్స్ ఉంటాయి. ఏ బ్రాండ్స్ ఎట్లాంటివి ఉంటాయి, ఎట్లాంటివి రిలీజ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఒక ఫ్యాషన్ న్యూస్ అనేది తెలుసుకోండి. ఇట్లుండేటట్టు ఒక ఫ్యాషన్ సెన్స్ అనేది మనకు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా ఏ హెయిర్ స్టైల్ అయితే ట్రెండ్లో నడుస్తుంది అనేది ఆ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. వర్కౌట్ కాకపోయినా సరే ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. షర్ట్స్ మీద టీ షర్ట్స్ వేయడం ట్రై చేయండి. టీ షర్ట్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా ఒకవేళ టీ షర్ట్స్ మీద షర్ట్స్ వేస్తే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ వేసి దీని మీద షర్ట్ వేసి మన హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా, అవి టీ షర్ట్తో పాటు మడత పెట్టడానికి ఫోల్డ్స్ అట్లా వచ్చేటట్టు కొంచెం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మీ ఓన్గా మీరే క్రియేట్ చేస్తూ ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోవడం కావాలంటే మీరు ఒకటి ట్రెండ్ అనేది క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఇట్లా ఇవి కాకుండా మీకు వేరే ఏమైనా టిప్స్ కావాలన్నా, లేకపోతే నార్మల్గా ఒక ఫేర్వెల్ అవుట్ఫిట్ కావాలి, బర్త్డే అవుట్ఫిట్ కావాలి, ఆఫీస్లో యూనిఫామ్ గురించి ఒక టిప్స్ కావాలి, ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి ఫ్యాషన్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.